నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నగారా అయితే మోగిందనుకోవచ్చు. ప్రధానంగా అన్ని నియోజకవర్గాలలో ఇటు మున్సిపాలిటీ కావచ్చు, ఇంకో విధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన స్థానాలన్నింటిలో కూడా ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ మూడు పార్టీల మధ్య పోరైతే పోటాపోటీగా నడుస్తూ ఉంది. సో ప్రధానంగా మనం తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో మరి ఇక్కడ దాదాపుగా 16 కౌన్సిల్ డివిజన్లు అయితే ఉన్నాయి. సో ప్రతి డివిజన్లో మూడు పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజీగా తిరుగుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం 10వ వార్డులో అయితే ఉన్నాం. సో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముద్దసాని సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడిన అన్నతోటి. అన్న నమస్తేనే. సో మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మి మీకు ఈ వార్డుకి అయితే అభ్యర్థిగా కేటాయించింది. సో ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన, ఎట్లా సాగుతుంది మరి ప్రచారం? మరి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఫ్రీ బస్ అయితేంది, ఫ్రీ కరెంట్ అయితేంది, మరి ప్రతి ఇంటికి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుపోవాలని చెప్పి మా వంటి కార్యకర్తలను మా వంటలను చేపిస్తున్నారు. ప్లస్ మా వార్డులో 10 ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి 10 ఇండ్లలో ప్రతి పేద వర్గాలకే చెందినవి. వాళ్ళు సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కార్యక్రమం వచ్చేసి మన సన్నబియ్య కార్యక్రమం కూడా మరి ఏ గవర్నమెంట్ కూడా ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజలను ఆలోచించి ఈ సన్నబియ్య కార్యక్రమం అనేది చేయలేదు. అదే స్పందన మా వార్డు ప్రజలలో ఉన్నది. వాళ్ళు నన్ను ముందుండి నువ్వు ఉండాలని చెప్పి చేసి నన్ను ముందుకు తీసుకుపోయినారు. అదేవిధంగా నేను వాళ్ళందరినీ నా నామినేషన్ కార్యక్రమం అనేది ప్రతి గడపకు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ వచ్చి చేస్తే మరి గడపకు తిరిగి నా నామినేషన్ వేస్తున్నాను, మీరందరూ రావాలి, తల్లి రావాలని చెప్పానంటే మా వార్డు ప్రజలందరూ వస్తున్నారు. మా వార్డులో నాయకులు కూడా నాకు అందరికీ సహకారం చేసినారు. స్పందన ఎట్లా ఉంది అంటే ప్రజల నుండి ఎట్లా వస్తుంది ఆదరణ? అంటే గెలుపు విషయంలో కావచ్చు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి చేసినారు. మరి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ కార్యక్రమాలన్నీ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైనది. గతంలో ఇందిరమ్మ ఇల్లు అయితేంది, ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు అయితేంది, రాబోయే ఇందిరమ్మ ఇళ్ళ కోసం కూడా అందరూ పేద ప్రజలు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పి మరి యశస్వనమ్మను గెలిపించుకున్నారు జాన్సమ్మ నాయకత్వంలో. మరి వాళ్ళు వచ్చినాక కూడా మా కాన్స్టిట్యున్సీ ప్రశాంతంగా పేద ప్రజలకు అన్ని స్కీములు, అన్ని పథకాలు అందుతున్నాయి. దాన్నే మమ్మలను ముందు తీసుకుపోతుంది. అదే ధైర్యం మాకున్నది. మమ్మల్ని నమ్మి అంటే నన్ను నమ్మి మా వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చినందుకు యశస్వినమ్మకు మరియు జాన్సమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే దాదాపు ప్రధానంగా ఈ మున్సిపాలిటీ అనేసరికి ప్రధానంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, సీసీ రోడ్స్, కరెంటు, తాగే నీళ్ళు, ఇవే ప్రధానంగా సమస్యలు ఉంటాయి. సో మరి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. సో మరి అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి పరిస్థితి? అంటే మార్పు వచ్చిందా ఈ 2 ఏళ్లలో? మరి గతంలో దాని ఏమంటారు మిషన్ భగీరథ అని చేసిళ్ళు. ఓన్లీ ట్యాంకులకు మాత్రమే నీళ్ళు వచ్చేది. మరి పాత కనెక్షన్లే, పాత నీళ్ళే. ఓకేనా? ఇప్పుడు అమృత్ పథకం అని చెప్పి తీసుకొచ్చినారు. ఇదే నిదర్శనం ఏంటంటే ఈ వార్డులో గత ఇల్లులు కట్టుకున్నాక కూడా ఎవరికి నల్ల కలెక్షన్ లేదు. నేను ముందటుండి చేసి మరి యశస్వనమ్మకు తెలియజేస్తే మరి సాహితీ స్కూల్ నుంచి ఇంకొక లైన్ అమృత్ పథకం కింద చేసి చేపించి ఇక్కడ దానిక నీటి సమస్య లేకుండా చేయడం కోసం ఈ కొత్త వాటర్ ట్యాంకులు 5 కడుతున్నారు. గతంలో ఎక్కడ ఏమైనా పాత వాటర్ ట్యాంకే. ఆ వాటర్ ట్యాంక్ నింపడం, నీళ్ళు రావడం ఎక్కడి నుంచి వస్తాయి? ఊరు పెద్దగా అవుతుంది, తొర్రూరు పట్టణం. సో వార్డులో ఉన్న నాయకులు కూడా పట్టించుకొని చేసి మరి వాటర్ అందుతున్నాయా అందలేదా అని చెప్పి నేను చూసుకున్నా. వాళ్ళు తెలియజేసింది నేను ఇక్కడికి ఒక కొత్త పైప్ లైన్ అనేది తీసుకురావడం జరిగింది. ఒకటే ట్యాంక్ నింపితే కాదు, అన్నిటికీ సఫిషియెంట్గా ఇప్పుడు 5 వాటర్ ట్యాంకులు ఒకటి మన అంగట్లో కడుతున్నారు, ప్లస్ ఇక్కడ మన పార్కు దగ్గర ఒకటి కడుతున్నారు, మళ్ళా చెరువులో ఒకటి కడుతున్నారు, మన పాలకేంద్రం సైడ్ ఒకటి కడుతున్నారు. సో ఈ వచ్చే ఎండాకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో తొర్రూరుకున్న వాటర్ సమస్య అనేది తీరబోతున్నది. అంటే ప్రజలు ఏమంటా ఉన్నారు మరి? ఎట్లా ఉంది స్పందన కావచ్చు? అంటే ఇప్పుడు గెలుపు అవకాశాలు, ఎందుకంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా పోటీలో ఉంటారు. సో మీకు మెజారిటీ విషయంలో చూసుకున్నా ఎట్లా ఉంటుంది మరి? ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా మా ప్రజలు నా ఎమ్మటి ఉన్నారు.
చెప్పిర్రు, అన్న నువ్వైతేనే మా వార్డును పట్టించుకుంటావు, నువ్వైతేనే మాతో తిరుగుతావు, నువ్వైతేనే మా కష్టాలను అర్థం చేసుకోగలుగుతావు, ఎవ్వరు మా కష్టాలు అర్థం చేసుకోలేరు, మా కష్టాన్ని నీ కష్టంగా చూసుకుంటావు అని చెప్పి నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తున్నారు. సో ఏం చెప్తారు మీ వార్డు సంబంధించిన ప్రజలకు, ఏం చెప్పాల్సిన ఈ సందర్భంగా? నేను ఇదివరకు ఉన్నా కూడా ప్రజల కోసం ఆలోచించిన, వాళ్ళ సమస్యలే నా సమస్యలు అనుకున్నా, నేను అధికారంలో అంటే నేను వార్డు కౌన్సిలర్ కాకుండా కూడా కౌన్సిలర్ స్థాయిలో నేను పనిచేసి పేద ప్రజలకు వాళ్ళకు సంబంధించిన పథకాలు ఏ ఉన్నాయో ప్రతి ఒక్కటి అందించిన, ఎలాంటి నిస్వార్థం లేకుండా. ఇక మీద కూడా గెలిచినాక ఇంకా పెద్ద ఎత్తున నా మీద బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్లకు ఇదివరకు కంటే కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తా. ప్లస్ ఇంకొకటి, మా వార్డులో దాదాపు అందరూ నిరుపేదలే, రోజువారీ కూలికి పోయేవాళ్ళు. సో ఈ తొర్రూరు పట్టణంలో కొన్ని వార్డులలో అంతా దాని ఏమంటారు పేదవాళ్ళు లేరు. సో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లను అన్ని వార్డులకు ఇదైతే మా వార్డుకు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి నా ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో ప్రతి వారికి ఎవ్వరికి ఇల్లు లేదని చెప్పి జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి నా వార్డు ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.